హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ముచ్చట ఏంటంటే మా తోటలకైతే వచ్చేసినాం. తోటని చెప్పి అడవినైతే చెట్లనైతే చూపిస్తున్నాడు అనుకోకుండా ఇదే మా తోట. సో ఏముంది ఇందులో? తోటగాన్ని చిన్నపాటి అయితే అడవి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే మన తోటల మొత్తం అడవి లెక్క అయితే అయింది. అందుకోసమే మన వాళ్ళు అయితే యాప చెట్లు అయితే కొట్టిస్తున్నారు. సో వాళ్ళ కోసమని మన బ్లడ్ ట్రాక్టర్ తోటి అయితే మొత్తం అయితే సాప్ అయితే వేస్తున్నాం. ఏడేడ యాప చెట్లు ఉన్నాయో సో గొన్ని అయితే కొట్టేసిళ్ళు. అక్కడక్కడ వాళ్ళకి సాధ్యమైన తాడైతే కొట్టేసిళ్ళు. గొన్నిటి తాడైతే ఇట్లా జిబ్బు జిబ్బు ఉన్నాక అలా తేళ్లు ఉండేది తెలియదు. మొత్తం పందులు వచ్చినాయి, పాములు ఉన్నాయి. వాళ్ళకైతే ఎట్లా కొట్టొద్దో చెప్పండి. ఈ అందుకోసమే ఏడాడ చెట్లున్నాయి ఆడ మొత్తం సాప్ అయితే వేసుకొని తర్వాత అలాగే కట్టెలు అయితే బరాబర్ కట్ చేసుకోవచ్చు. సో అందుకోసమే ఇప్పుడు ఇక పొద్దుల అయితే ఈ పని. సో మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు, సో తోట ఉండి వ్యవసాయం అయితే వేసుకోవచ్చు కదా, మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. కానీ పొత్తుల వ్యాపారం ఎలా ఉంటది? గిట్లుంటది. కానీ పొత్తుల వ్యాపారం ఎలా ఉంటది? గిట్లుంటది. ఇక మా తాత ముసలయ్యే వరకు అయితే నడిపించిండు తోటనైతే. మొత్తం మామిడి చెట్లు అయితే వేసుకుంటా. ఇక మా తాతకైతే కాళ్ళు నడత్తలేవు, ఏం నడత్తలేవు. ఇప్పుడైతే పట్టించుకున్న వాళ్ళు లేరు, అందుకే ఇట్లున్నది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సో అందరు తోటలకు ఎప్పుడు వస్తారో మీకు డౌట్ అయితే రావచ్చు. ఓన్లీ మామిడికాయలు పండ్లైనప్పుడే వస్తారు. అంటే ఓన్లీ మామిడికాయలు సీజన్ ఉన్నప్పుడే వచ్చి తెంపుకొని అయితే పోతారు. అట్లుంటది సామి పొత్తుల వ్యాపారం అంటే. సో ఈ రోజు ఏంటంటే ఇప్పుడైతే మొత్తం సాప్ అయితే వేసేసి సో లోపట్లున్న యాప చెట్లు కూడా కొట్టేస్తారు. సో నెక్స్ట్ కౌలుకిద్దామంటారో లేకుంటే మొత్తం సాప్ వేసుకొని మనం వేసుకుందామంటారో. సో ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇస్తాం. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.